గమనించాలి. మానవుడు పరలోక రాజ్యమును పొందడం ఎంత సంతోషకరమో, నరకమును పొందడం అంత దుఃఖం. అంతే కదండి. పరలోక రాజ్యమును మానవుడు పొందుకోవడం ఎంతో సంతోషమండి. కారణం, పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుడు ఉంటారు. ఆకలి ఉండదు, బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, దుఃఖం ఉండదు, ఎటువంటి ఇబ్బందులు అక్కడ ఉండవండి. ఏముంటుంది? సంతోషమే ఉంటుంది. ఆకలి దప్పులు కూడా ఉండవు. పరిశుద్ధులు పరలోకంలో ఉంటారండి. నిత్యము సంతోషంతో ప్రతిగానములు జరుగుతూ ఉంటాయి పరలోకంలో. మరి నరకంలో దుఃఖం ఉంటుంది, ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరకడం ఉంటుంది, ఎప్పుడు ఆరని అగ్ని ఉంటుంది. నరకంలో బాధే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యమును పొందుకోవడం సంతోషమే కదా, నరకమును పొందుకోవడం దుఃఖమే కదా. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? నరకానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్ళేది దేవుడిని ఎందు విశ్వాసం ఉంచినవారు, దేవుని కోసం జీవించేవారు, పరిశుద్ధంగా జీవించేవారు. మరి నరకానికి ఎవరు వెళ్తారు? దేవుని భయం లేకుండా, దేవుని గురించిన ఆలోచన లేకుండా, దేవుని గురించిన కనీస అవగాహన లేకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు నరకానికి వెళ్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? పరలోక రాజ్యానికి వెళ్ళేవారుగా ఉన్నామా, నరకానికి వెళ్ళేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.